రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా దుబాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దుబాక నియోజకవర్గంలో నయా పైసా అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వం ₹1 కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో ఎక్కడా అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు నిర్వహించగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వాటిని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈ రోజు మనం అందరం కూడా దేశం కోసం మరి ఎంతో కష్టపడి పెద్దలు ఇచ్చిన స్వతంత్రాన్ని మరి నిలబెట్టే దిశలో ఈ రోజు దేశమంతటా కూడా గణతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి మన దుబ్బాక పట్టణంలో ముఖ్యంగా ఎంతో ఆశతోటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి పట్టణానికి ఎంతో మేలు చేయాలి, మన గ్రామం బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అనే దిశలో మరి అందరం కూడా మరి ఈ రోజు మనం కృషి చేస్తున్నాం. పెద్దలు స్మరించుకొని మరి ముందుకు పోయే దిశలో మనం దుబ్బాకలో కూడా మరి ఎంతో ఆశతోటి ఒక ప్రజాప్రతినిధులుగా మరి అవకాశం వచ్చినప్పుడల్లా మన పట్టణానికి మన పల్లెలకు సేవ చేయాలని చెప్పి ఒక దృక్పథంతో మనం ఎంతో ఆశతోటి మరి ఒక ప్రజాప్రతినిధులు కూడా మనం ముందుంటాం. మరి ఈ రోజుల్లో మరి మీ అందరికీ తెలుసు, మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ప్రతి సంవత్సరం గణతంత్ర ఉత్సవాలు కానీ, స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు కానీ మరి జరుపుకున్నప్పుడల్లా ఏదో చేయాలి, ఏదో ఆశతోటి మనం అందరం కూడా ఇక్కడ గుమిగూడి మరి ప్రజాప్రతినిధులు ఏం సంభాషణ చేస్తారు, మరి పట్టణానికి ఏం మేలు జరుగుతుందనే ఆశతోటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు. మరి ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది.